హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ప్రీవియస్ వీడియోస్ చూసి లైక్ చేసినందుకు. సో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నా పేరు ఉషా అండ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఉషా నాగేందర్ వ్లాగ్. సో ఆల్రెడీ మీరు thumbnail లో చూసారు కదా ఏంటి వీడియో అని చెప్పేసి. మనం ఈ వీడియో వచ్చేసి శారీ ప్రీప్లేటింగ్ చేద్దామండి. అండ్ ఇది సింపుల్ అండ్ ఈజీ వేలో చేద్దాం. లైక్ శారీ కట్టడానికి రాకుండా 2 minutes లో మనం శారీ కట్టుకోవడానికి హడావిడి లేకుండా శారీ కట్టే విధంగా మనం ప్రస్తుతం మనకు మ్యారేజ్ సీజన్ ఉంది కదండి. సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ప్రీప్లేట్ చేసుకోవడానికి మనకు మెయిన్గా శారీ కావాలి కదండి. సో నేను ఇక్కడ వచ్చేసి సిల్క్ శారీ కొంచెం హెవీగా ఉందండి. సో హెవీగా ఉన్న శారీ అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను హెవీ శారీ తీసుకున్నాను. సింపుల్ శారీ అంటే ఏ విధంగా అయినా సరే మనం కట్టుకోవచ్చు. ఈ ప్లక్కర్స్ వచ్చేసి మనకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా. ఒకవేళ ఇంత పెద్ద ప్లక్కర్స్ లేకపోయినా సరే చిన్నవి ఉంటాయి కదా, నార్మల్గా మనం బట్టలు ఆరేయడానికి యూజ్ చేసేవి, అలా అయినా సరే తీసుకోండి. సో దాని తర్వాత పిన్స్, లైక్ పిన్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. సో మనం పిన్స్ తీసుకుందాం. తర్వాత మెయిన్ వచ్చేసి ఐరన్ బాక్స్. సో ఐరన్ వచ్చేసి మనము లో హీట్లో చేద్దామండి, ఎందుకంటే సిల్క్ శారీ కాబట్టి మళ్ళీ కాలే ప్రమాదం ఉంటుంది. సో ఒకవేళ లేదు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు తెలీదు ఎలా చేయాలి అంటే మనకి హీట్ ప్రొటెక్టర్ ఉంటుంది కదండి, అది యూజ్ చేసినా బెటరే. లేదు అనుకుంటే చాలా హీట్ అనేది చాలా తక్కువ పెట్టుకోండి. ఫస్ట్ ఇట్లా బేస్ పైన ట్రై చేసి చూడండి ఎంత హీట్ వస్తుందో మీకు అది తెలుస్తుంది కదా. సో అలా కొంతమందికి ఆల్రెడీ ఇక్కడ మనకు తెలిసి ఉంటుంది, లైక్ సిల్క్, నైలాన్, థ్రెడ్స్, కాటన్ అలా ఉంటుంది కదా. సో అలా కూడా యూజ్ చేయొచ్చు. లేదు జస్ట్ నార్మల్గా ఉంటుంది, లో హీట్లో పెట్టుకొని మనం యూజ్ చేయాలన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనము కొంగుని చూద్దామండి, కొంగు ఎంతవరకు కావాలి అనేది. మనము కొంగు ఎలా ఇక్కడ చూస్తున్నారు కదా, ర్యాండమ్గా తీసుకోండి, ప్రాపర్గా తీసుకునే అవసరం ఏం లేదు. అనిపిస్తుంది కదండి. సో ఇంత తీసుకున్నాను నేను కొంగు. ఇక్కడ నేను పిన్ పెట్టేసుకుంటాను, అంటే మనకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి ఒక పిన్ పెట్టేశాను. నెక్స్ట్ మనము కుచ్చులు కూడా వేయాలి కాబట్టి మనం శారీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా. సో ఒక ఇంచ్ వదిలేసేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇంచ్ వదిలేసినాక ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. నాకు ఐడియా ఉండడానికి నేను ఏం చేస్తున్నానంటే పిన్స్ పెట్టుకొని చూస్తున్నాను అనమాట. మీకు అర్థమవుతుంది కదా, ఈ కొంచెం వదిలేసేయండి. సో నాకు వచ్చేసి టోటల్గా 1 2 3 4 5 6 వచ్చాయండి. ఓకే, సో నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇంకొక పిన్. సో మనకు మెజర్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, దీనికోసం మనం ఫస్ట్ చున్నీది కంప్లీట్ చేద్దాం. మనం ఫస్ట్ వచ్చేసి శారీ ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకుందాం. సో మ్యాక్సిమం వచ్చేసి 9 or 10 ప్లీట్స్ ఉంటాయి కదా. సో ప్రస్తుతం నేను వచ్చేసి 10 చేస్తున్నాను. ఫస్ట్ వన్ కొంచెం పెద్దగా తీసుకోండి. ఇలా ఒకటి పైన ఒకటి అరేంజ్ చేస్తూ చిన్నగా కావాలి అనేది మీరు అరేంజ్ చేసుకోండి, ఎంత చిన్నగా అనేది. అండ్ ఒకదానిపై ఒకటి చేస్తూ మనం అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ ఇది కొంచెం కష్టం అనుకుంటే ఏం చేయాలంటే మీరు ర్యాండమ్గా చేసేసి చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఈ ప్లక్కర్ అనేది పెట్టేసేయండి. ఇది ఎంత అనేది తీసుకోవాలి. సో దాని కింది నుంచి ఇలా చేస్తూ ఉంటే మనకు క్లియర్గా వచ్చేస్తుంటుంది అన్నమాట. చూసారా?
ఎలాంటి ఎక్స్ట్రా ప్లేట్ లేకుండా క్లియర్గా వచ్చేసింది. సో దాన్ని బట్టి మనకు ప్రాబ్లం ఉండదు అనమాట. సో నేను ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటున్నాను. కొంచెం హెవీ పట్టు చీర కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. లైక్ అంటే మనం ఎక్కడైతే పిన్ పెట్టామో అక్కడి వరకు ఇలానే చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ పిన్ పెట్టాను, ఇక్కడ వరకు నేను చేస్తున్నాను. మనకు అనేది ఈడి వరకు రావాలి. సో ఈడి వరకు మనం సెట్ చేసేస్తే అయిపోతుంది. ఫస్ట్ మనం అరేంజ్ చేసుకొని మనకి ఏ విధంగా అనేది మనం చూసి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత డిఫరెన్స్ రావాలి ఏంటి అనేది కూడా చూసుకోండి. లైక్ ఎంత గ్యాప్ ఉండాలి ఒక్కొక్క దానికి. సో ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం గ్యాప్ ఉండాలి, కొంచెం నుంచి. సో మనం కంటిన్యూస్గా చేయట్లేదు కాబట్టి ఫైనల్లీ రావడానికి దీంట్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఓకే, ఇది కంప్లీటెడ్. సో ఇప్పుడు వచ్చేసి మనం మీకు చిన్నగానా పెద్దగానా అనేది మీరు చెక్ చేసుకోండి, దాని ప్రకారం పెట్టేసేయండి. సో అది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కాళ్ళ దగ్గర కూడా సెక్యూర్ చేసేసుకుందాం పిన్తో. సో మనకు ప్లేట్స్ అనేది సరిగ్గా ఉంటాయి. మనం ఇక్కడ మధ్యలో పిన్ పెట్టాం కాబట్టి మనం ఎలా తీసుకుంటామో అలానే వస్తుంది. చేసేసుకుందాం. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కుచ్చుల సైడ్ ఉన్నాయి కదా, కుచ్చుల సైడ్కి పార్ట్ అంతా తీసుకురావాలి.
సో ఈజీగా శారీ ప్లేట్స్ అనేది అయిపోయాయి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.